వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. ప్రభాస్ ఒక జోకర్లా ఉన్నాడు అని ఒక బాలీవుడ్ నటుడు ఎప్పుడైతే కమెంట్ చేశాడో అప్పటి నుంచి కూడా ఆ బాలీవుడ్ నటుడిని వేసుకోవడం మొదలుపెట్టేశారు ప్రభాస్ గారి అభిమానులు. ఎందుకనంటే ఒక హీరోని పర్సనల్గా అలా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు అర్షద్ వార్షి స్థాయి ఏంటి, ప్రభాస్ గారి స్థాయి ఏంటి? ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎంటైర్ ఇండియాలో ఓన్లీ ప్రభాసే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది, పుష్ప 2 రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రస్తుతం ఉన్న దాంట్లో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక పాన్ ఇండియా హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రభాసే. సో ప్రభాస్ స్థాయి వేరు. అర్షద్ వార్షి అనే వ్యక్తి ఎవరు అని అంటే ఎవరి అర్షద్ వార్షి మీరు అనుకోవచ్చు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరంజీవి గారి సినిమా ఏదైతే ఉందో అది చేసింది హిందీలో సంజయ్ దత్ గారు. సో సంజయ్ దత్ పక్కన సర్కిట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేశారు అర్షద్ వార్షి. సో అటువంటి అర్షద్ వార్షి తన స్థాయిని మర్చిపోయి నీకు సినిమా నచ్చకపోతే నచ్చదు అని చెప్పు, కన్స్ట్రక్టివ్గా కమెంట్ చేయి, కంటెంట్ గురించి కమెంట్ చేయి, పాత్ర గురించి కమెంట్ చేయి. కానీ పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఒక మనిషిని పర్సనల్గా, ఒక పాన్ ఇండియా స్టార్ని పర్సనల్గా నువ్వు జోకర్ అని అంటే మరి నువ్వు నీ సినిమాల్లో ఇప్పుడు నీ స్థాయి ఏంటి, మరి నువ్వేంటి అనేది నువ్వే ఆలోచించుకోవాలి. సో ప్రభాస్ అభిమానులు నేను తిట్టడంలో, నేను కామెంట్స్ చేయడంలో ఎటువంటి దాంట్లో తప్పేమి లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో మన స్థాయిని మర్చిపోయి ఒక ప్రభాస్ లాంటి హీరో, ఎటువంటి ఈగో లేని హీరో, ఎవరినైనా సరే పలకరించేటువంటి హీరో, అంటే తారతమ్యాలు లేనటువంటి హీరో, ఒక మంచి మనసు ఉన్నటువంటి హీరోని పట్టుకొని జోకర్ అని అన్నావు అని అంటే ఎంత కుంచితమైనటువంటి స్వభావం నీదనేది అర్థమవుతుంది. సో ఈ ఏడుపు అనేది కామన్ అని చెప్పేసి బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటున్నారు ప్రభాస్ గారి అభిమానులు. తెలుగులో ప్రభాస్ గారి అభిమానులు అయితే అర్షద్ వార్షి నీ స్థాయి మర్చిపోకు, నువ్వేంటి మా అన్న స్థాయి ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తాం. మరి దీని మీద అర్షద్ వార్షి ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేదు. కాకపోతే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ని జోకర్ అనడం మాత్రం చాలా తప్పు.